అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి లాస్ట్ టైము ఎస్సీల వర్గీకరణ మీద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో క్షుణ్ణంగా మరి వివరించడం జరిగింది. అయితే ఈరోజు గల ముఖ్య ఉద్దేశం, ఎస్సీల వర్గీకరణ ఇప్పటికే సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఏదైతే ఉందో, మెజారిటీ జడ్జీల 6 జడ్జీల చంద్రచూడ్ గారి అధ్యక్షతన వర్గీకరణ పూర్తిగా అమలు చేయమని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ మరి నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పుకు అనుగుణంగా మా సోదరులు కొంతమంది దాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ అందాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లక్ష్యం. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన హక్కుల్లో ఒక న్యాయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా బహిరంగంగా న్యాయ వ్యవస్థని విమర్శించడం అనేది ఒక దళిత బిడ్డగా నేను దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదా రాజ్యాంగం మీద కానీ ఏమాత్రం నమ్మకం ఉన్నా, రాజ్యాంగ పరంగానే మన హక్కులు ఒక అన్యాయం జరిగితే సాధించుకోవాలి తప్ప ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా మా సోదరులు ఈ రకంగా చేయడం అనేది మేము వ్యక్తిగతంగాను, అదే రకంగా సమాజం కూడా ఈ విషయం ఈరోజు బంద్ హర్షించదగ్గ విషయం అయితే మాత్రం కాదని, మాలల్లో ఉండబడే కొంతమంది మా ఈవి చెన్నయ్య మాల లాంటి వ్యక్తులు కూడా సుప్రీంకోర్టు తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పి మరి నిన్న సాయంత్రం అయినా ఒక రిలీజ్ చేయడం జరిగింది. అదే రకంగా నిజంగా మెజారిటీ మాలలు కానీ మీ పక్షాన్నుంటే ఈరోజు ఈ బంద్ ఎలా ఉన్నదో మీరందరూ చూశారు. అయినప్పటికీ ఎవరైనా వారి వారి హక్కుల కోసం రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ఎవరైనా తెలియజేయచ్చు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వెళ్ళి కొట్టడాలు, వర్గీకరణ అంశం మీద మాట్లాడకుండా కలకత్తా సంబంధించిన సోదరి డాక్టరు మరి రేప్ కేసు విషయంలో ఆ సంఘటన ముందు చూపించి తర్వాత ఏమో వర్గీకరణ అంశాన్ని తేల్చడం అనేది చాలా బాధాకరం. అయినప్పటికీ మేము ఇప్పటికీ కూడా మా సోదరుల్ని మనం కలిసి ఉందాం, మనం కలిసి రాజ్యాధికారానికి వెళ్దాం, ఎప్పటికైనా పోయిందేమీ లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా వర్గీకరణ అంశం అనేది తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది అయితే కాదు. ఇందాక హర్ష్ కుమార్ గారు పాపం ఆయన అంటున్నారు, ఈ తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి, బీఎస్పీ మాయావతి వ్యతిరేకిస్తుందని చెప్పేసి అంటుంది. బీఎస్పీ మాయావతి వ్యతిరేకించడం కాదు, ఉత్తరప్రదేశ్లో కూడా వర్గీకరణ అనేక సందర్భాలలో వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇదే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అదే రకంగా మరి 1975లోనే పంజాబ్లో వర్గీకరణ అమలు చేస్తూ 2004 వరకు కూడా వచ్చింది. అదే రకంగా హర్యానా ప్రభుత్వం కూడా 1994 నుండి 2004 వరకు కూడా వర్గీకరణ అంశాన్ని అమలు చేస్తూ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది ఉండే స్వార్థపరుల నిర్ణయాల వల్ల ఈరోజు సుప్రీంకోర్టుని మన బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి న్యాయ వ్యవస్థనే నిందించడం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఈరోజు న్యాయ వ్యవస్థను వ్యతిరేకించినప్పుడు, ఇది జ్యుడిషియరీ వ్యవస్థను వ్యతిరేకించినప్పుడు పోలీసులు కూడా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం జిల్లా కోర్టులో అన్యాయం జరిగినప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చి మనం ఏం ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు ఎక్కడైతే లేవు కదా. జిల్లా కోర్టులో అన్యాయం జరిగితే హైకోర్టుకి వెళ్తున్నాం, హైకోర్టుకి వెళ్తే అక్కడ అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. ఇప్పుడు 7 ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో ఆ ధర్మాసనం వెళ్ళినప్పుడు మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు, వెళ్ళమని కూడా మనం చెప్తున్నాం. మీకు నిజంగా మేము చెప్తా ఉన్నాం, మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే బహిరంగ చర్చగా రండి, ఇదిగో మాకు అన్యాయం జరుగుతుంది, కలిసి ఉంటున్నాం అన్నారు. మనం ఎక్కడైనా సరే ఒక పేటలో మాలపేట మాదిపేట తప్ప దళితపేట కలిసి ఎక్కడా కూడా లేవు. ఇంకో విషయం చెప్తా ఉన్నాను,
మాలమాదిగలు కలిసే ఉన్నారంటున్నారు కదా. మాలమాదిగలు కలిసే ఉన్నప్పుడు ఇగో మాదిగలు మేము ఈ జిల్లాలో 4.5 లక్షల మంది ఉన్నాము, మీరు 6.5 లక్షల మంది ఉన్నారని అధికార లెక్కలు చెప్తున్నాయి కదా. అలాంటప్పుడు ఇక్కడ ఉండబడే 3 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఒకటైన ఇమ్మని మీరు ఎవరైనా డిమాండ్ చేశారా? మరి ఎక్కడ కలిసి ఉన్నాం మనం? కలిసి లేం కదా. మరి కలిసి లేనప్పుడు ఒకే కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ 4 అన్నదమ్ములు తండ్రి ఇచ్చిన ఆస్తిని సమానంగా పంచుకుంటున్నాం లేదా? హర్ష్ కుమార్ గారికి కూడా ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నావు. నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, 2 కొడుకు నువ్వు ఇచ్చిన ఆస్తిని నువ్వు ఒకే కొడుకు ఇస్తున్నావా, లేకపోతే 2 కొడుకులు సమానంగా ఇస్తున్నావా? కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా శాంతియుతంగా మీరు ఎన్నైనా న్యాయపరంగా పోరాటం చేయండి. మీకు అన్యాయం జరిగితే ఇప్పుడు 1965 నుంచే లోకూర్ కమిషన్ కానించి మొదలు పెట్టుకుంటే 2020 ఏదైతే అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ ఇచ్చిందో అప్పటి వరకు అన్నీ అనుకూలంగానే నివేదికలు అందినవి కూడా అందినాయి కదా. మిత్రులందరూ కూడా ఇప్పుడు నాకు 2-3 కూడా ఇంతకుముందు మీరు రాకముందు కూడా చాలామంది మాలమహా లీడర్లు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసిన వ్యక్తులు ఒకటే చెప్తా ఉన్నారు, అన్న వర్గీకరణ ఏదో వర్గీకరణ అయిపోయింది, మనం కలిసి రాజ్యాధికారాన్ని కానీ రాజకీయంగా కానీ ముందుకు వెళ్దాం, దయచేసి అన్నదమ్ములు అంటే మనం కొట్టుకునే పరిస్థితి తేవద్దు అని నాకు మీకు ఒకవేళ ఫోన్లో కూడా మాట్లాడించమంటే మాట్లాడించడానికి కూడా సిద్ధం. కానీ అంబేద్కర్ మనోడు ఆయన కూడా మాకు వర్గీకరణకు అనుకూలంగా సపోర్ట్ చేసిందే కదా, గద్దర్ గారు కూడా సపోర్ట్ చేసిందే కదా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అమాయకమైన మా మాల సోదరులను దయచేసి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి, కలిసి ప్రయాణం చేద్దాం. ఎవరి ఓటాలు తీసుకుంటున్నాం తప్ప అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు జనాభా దామాసా ప్రకారం ఇక్కడ తీసుకుంటున్నామే తప్ప ఇక్కడ ఎవరు విడిపోయిందైతే ఏమీ లేదు. దీని వెనకాల దాదాపు 6 దశాబ్దాల పోరాటం ఉంది. 30 ఏళ్ల మందకృష్ణ మాదిగ గారి పోరాటంలో అనేక ఒడిదుడుకులు, అనేక మంది కార్యకర్తలు చనిపోయి హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.